స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 3 రోజుల నుంచి జరుగుతున్న పవిత్రోత్సవాలు ముగింపులో భాగంగా ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బండా సత్యేంద్రరావు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్, వెస్ట్ గోదావరి, భారతీయ విద్యాభవనం వారు కూడా కొంత ఆర్థిక సహాయం చేయడానికి కోసం చూసుకోవడానికి ఇక్కడికి ఈ రోజున రావడం జరిగింది. మరి భక్తుల సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో ఇదంతా కూడా కోలాహలంగా ఈ యొక్క కార్యక్రమం పవిత్రోత్సవం అనేది దిగ్విజయంగా 3 రోజుల కార్యక్రమం ఇవాళ ముగింపు జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. ఇందులో భాగంగానే మరి భీమవరం రైస్ మిల్ అనే కొత్త రాధాకృష్ణ గారి అబ్బాయి శ్రీనివాస్ గారు మన కొత్తగా నిర్మించబోయే 54 రూముల్లో 10 లక్షలు ఆయన పేరున ఇవ్వడానికి ఈ రోజున సమ్మతి తెలిపారు. వారికి కూడా ఈ మీడియా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరికొంతమంది దాతలు వస్తే ఇది సర్వేగంగా అవుతుందని ఆశిస్తూ మరికొంతమంది దాతలు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కోనసీమ తిరుపతి వాడపల్లి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామరాజు గారు, ఆనంది ఫౌండేషన్ చైర్మన్, భారతీయ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ విశ్వనాథరాజు గారు, సెక్రటరీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీ కొత్త శ్రీనివాస్ గారు, గాంధీ గారు, బాబు గారు, ఈ పెద్దలందరూ వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుని ఈ ఆలయానికి భక్తులకు ఉన్న ఇబ్బందులు తెలుసుకుని వకులమాత అన్నదాన భవనానికి మన అభ్యర్థన మేరకు అక్కడ కావలసినటువంటి సెంట్రలైజ్డ్ కిచెన్ వేరు, డైనింగ్ సంబంధించిన అన్ని రకాల ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చడం కోసం సుమారుగా ₹1 కోటి నుంచి ₹1.5 కోటి వరకు కూడా ఖర్చు అయ్యే వాటిని అన్నింటినీ కూడా సంస్థల ద్వారా వారు సమీకరించి ఏర్పాటు చేస్తారని వారు తెలియజేసినందుకు వారు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆనంది ఫౌండేషన్ చైర్మన్ గారు ఒక గ్యాస్ యూనిట్, ఏదైతే అగ్రికల్చర్ వేస్ట్, బయోగ్యాస్ యూనిట్, వేస్ట్ మెటీరియల్ ఏదైతే టెంపుల్ దగ్గర వచ్చే చుట్టుపక్కల వచ్చే వేస్ట్ మెటీరియల్ ఉపయోగించి గ్యాస్ ఉత్పత్తి చేసుకుని వినియోగించుకునే విధంగా ఒక గ్యాస్ ప్లాంట్ కూడా దాన్ని డిజైన్ చేసి వారు అందిస్తానని తెలియజేశారు. వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా కొత్త శ్రేణి గారు 10 లక్షల రూపాయలతో ఏదైతే మనం రూముల నిర్మాణానికి దాతల పేరు మీదుగా 10 లక్షల రూపాయలు ఒక రూము వారు దాతల పేరు మీద పెట్టడానికి విరాళంగా మనం కోరడం జరిగింది, వారు అందిస్తానన్నారు. అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా మీకు అవసరమైతే దాన్ని కూడా అందిస్తానని మన విశ్వనాథరాజు గారు తెలియజేయడం జరిగింది. శ్రీ శ్రీరామరాజు గారు కూడా వీరి యొక్క సమస్యలు చాలా సేవానిరతతోటి, ఏదో వ్యాపార సంస్థలా కాకుండా సేవానిరతతోటి అనేకటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో వారు చేస్తున్నారు. రావరవల్లిని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వారు మహత్యమో ఏమిటో తెలియదు, వారే స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి ఈనాడు స్వామివారికి మేము కొన్ని కార్యక్రమాలు ఇక్కడ మేము మా సంస్థల ద్వారా చేస్తామని వారు ముందుకు రావడం, శ్రీరామరాజు గారు కూడా చాలా చొరవ చూపడం, దానికి గౌరవ మంత్రివర్యులు నిమ్మల రామారెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది. వీరు ఆయన మంచి స్నేహితులు. అదేవిధంగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా తాడిపల్లిగూడ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. వీరందరూ కూడా వీరు స్నేహితులు. వారు కూడా వీరు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి వారి దర్శనం చేసుకుని అక్కడ భక్తుల యొక్క అవసరాలు ఏమంటే మీ సహకారం చేయండి అని వారు కూడా కోరడం, వారు వచ్చి ఈనాడు ఈ విధంగా మన దేవాలయ అభివృద్ధికి పాటుపడడానికి ముందుకు వచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలా దాతలు కూడా ముందుకు వచ్చి ఇక్కడ దేవస్థానాలలో భక్తుల యొక్క కొరత తీర్చడానికి కృషి చేయాలని కోరుతూ, ప్రసాద్ స్కీమ్ కింద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం 120 కోట్లతోటి. గౌరవ బీజేపీ నాయకులు వారందరికీ కూడా పురిమెల రాఘరామ్ గారు, సోమి వీర్రాజు గారు, సానా సతీష్ గారు, గంటి హరీష్ మాధురి గారు, సెంట్రల్ మినిస్టర్ శ్రీ వర్మ గారు, వీరందరికీ కూడా నేను కోరడం జరిగింది. ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. టీటీడీ ద్వారా కూడా కొన్ని నిధుల సమీకరణకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని సంస్థల నిధుల సహాయ సహకారాలతో అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.